10 చదవండి ఒకసారి. ఆదికాండము 15:10. అమ్మ త్వరగా చదవాలి మీరు. ఇప్పుడు వాటన్నిటిలో రెండోది ఏముంది అక్కడ? రెండోది ఏముందంటే మేక ఉంది. గొర్రెను ఉండొచ్చు కదా. మీరు అనొచ్చు, అన్న ఇవన్నీ ఎలా మీరు చదువుతారంటారేమో. ఒకవేళ ఇవన్నీ వాటికి సాదృశ్యం కాకపోతే మేకకు బదులు ప్రభు ఏం పెట్టొచ్చు? గొర్రెని పెట్టొచ్చా లేదా? పెట్టొచ్చుగా గొర్రెని. నువ్వు అర్థం చేసుకోని చెబుతున్నా నేను. మీరు అనొచ్చు ఏమని అంటే పెయ్యి అనే మాట ఏంటి మూర్ఖతకి ఎలా గుర్తు నువ్వు అంటారేమో. పేక బదులు వేరే జంతువుని పెట్టొచ్చు కదా దేవుడు అక్కడ. రెండవది ఏముంది అక్కడ? మేక స్వభావం ఏంటో తెలుసా? గర్వం. తెలుసా మీకు? మేక స్వభావం ఏంటంటే ప్రియమైన వారలారా, గర్వముతో కూడింది మేక గర్వము. బైబిల్లో రాయబడిన మాట ప్రభు చూడండి. అంటే రెండవదిగా ఆ మేక కూడా ఏం కావాలంట? ఖండించి వేయబడాలి. అంటే ఏంటి? గర్వం అనేది ఖండించి వేయబడాలా. గర్వము ఇది ప్రభు బిడ్డలకు సంబంధించిన మాట కాదు. ఇది గర్వం అనేది శత్రువైన సాతాను సంబంధించిన మాట. గర్వం అంట మీరు గమనించండి. గర్వము ప్రియమైన వారలారా సాతానుని చూడండి, మీరు గమనించాలి. గర్వము దేవదూతని సైతము కూడా సాతానుగా మార్చింది. ఎవరు దేవదూత చెప్పండి? ఎవరు దేవదూత? లూసిఫర్. దేవదూతలలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? లూసిఫర్. ప్రియులారా, అటువంటి గొప్ప వ్యక్తి దేవదూత, సౌందర్యం గలవాడు. అంటే తేజో నక్షత్రం అని దేవుడే పేరు పెట్టాడు ఆయనకి. యెషయా గ్రంథం 14 మనం చూడవచ్చు. అంటే సౌందర్యవంతుడు దేవదూత. ప్రియమైన వారలారా, చివరికి పాతాళములో ఒక మూలకేమైనాడు ఆ వ్యక్తి? త్రోయబడ్డాడు. కారణం ఏంటి? చదువుదాం. యెషయా గ్రంథం 14:12. సిస్టర్, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అబ్బా ఏంటంటే ఇప్పుడు దేవదూత ఎవరంటేనా లూసిఫరు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని దేవుడే సంబోధిస్తూ ఉన్నాడంటే ఎంత సౌందర్యవంతుడండి లూసిఫరు. అందుకే బైబిల్ ఊరకు రాయాల మాట, అందము మోసకరము, సౌందర్యం ఏంటి వ్యర్థమని. ఒక ఆయన చెప్పినాడు, సౌందర్యం కలిగిన వాళ్ళంతా సాతాను బ్యాచ్ అని చెప్పాడు ఒక ఆయన. మీరు అపార్థం చేసుకోమాకండి. అందంగా ఉండేవాళ్ళు సౌందర్యవంతులంతా సాతాను బ్యాచ్ అని చెప్పాడు ఒక ఆయన చెప్పినాడు. అది ముమ్మాటికి తప్పు, అది కానే కాదు. బైబిల్లో పరమగీతం 5:10 ఉంది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, యేసుప్రభు చెప్పిన మాట. సరే, ఏది ఏమైనా అక్కడ రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 14 అమ్మ చదవండి. 12 అంతే సిస్టర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి, నువ్వెట్లు ఆకాశము నుండి అంటగా పరలోకము నుండి పడటానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎందుకు పడిపోయినాడు? ఆ వ్యక్తి ప్రియమైన వారలరా ఎందుకు పడిపోయినాడు ఆ వ్యక్తి? బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడు 15లో చూడండి, నేను అంటే పడిపోవటానికి మూలం ఏంటి అంటే 13లో రాయబడిన మాట, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదంటే ఏంటి? ఆయన తనలో తాను ఏం చేసుకున్నాడంట? గర్వించినాడు. ఈ గర్వించటం దానిని బట్టి చివరికి ఆయన ఏమైనాడంట చెప్పండి? పాతాళములో మూలకి త్రోయబడినాడు. అంటే ఏంటి? తేజో నక్షత్రము వేకువ చుక్క కాస్త ఇప్పుడు ఏ రూపంగా మార్చబడింది? ఎలా మారాడు ఆయన? సాతానుగా మార్చబడ్డాడు. దేవదూతనికి సైతము కూడా ప్రియమైన వాళ్ళరా సాతానుగా మార్చగలిగే శక్తి దేనికుంది? మాట్లాడరేంటమ్మా? గర్వానికి ఉంది.
ఆయనలో గర్వం ఉంది కాబట్టి ఆ గర్వము ఆయన వేకో చుక్క తేజో నక్షత్రం అని బైబిల్లో రాయబడిన మాట. అంటే సౌందర్యవంతుడు. అటువంటి వ్యక్తి చివరికి ఏమైనాడంట? సాతానుగా మార్చబడ్డాడు. అంటే గర్వం అనేది దేవదూతను సైతం కూడా ఎలా మార్చిందంట? సాతానుగా మార్చింది. కాబట్టి ప్రియులారా, రెండవదిగా ఆ మేక, ఆ గర్వం అనేది ఏం కావాలంట? ఖండించి వేయబడాల. ఖండించి వేయబడాలి. ఒక మాట ఉంది చూడండి. అందుకే చూడండి, గర్వము చాలామందిని మనం చూస్తాం, ఎంత గర్వంగా ఉంటారండి కదా, అవునా కదండి? గర్వంగా ఉంటారంట. గర్వము ప్రభు బిడ్డలైన వారికి అది తగదు, అది పనికిరాదు గర్వం అనేది. ఎందుకంటే మన దేవుడు మత్తయి సువార్త 11:29 ప్రకారం ఆయన ఎవరంట? సాత్వికుడు, దీన మనసు గలవాడు. పిల్లర ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే యెషయా 57:15 ప్రకారము ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, ఏంటంట? పరిశుద్ధుడు, నిత్య నివాసం ఇలాగ సెలవిచ్చున్నాడు. చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు చివరికి ఇప్పుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు? ఆయన వినయ మనసు గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసించుచున్నానన్నాడు. ఆయన ఒకవేళ దేవుడే ప్రియులరా గర్వించిన వాడైతే ఆయన లోకానికి వచ్చేవాడే దేవుడు? మరంత మహామహిమలో మహామహిముడైన దేవునికే గర్వం లేకపోతే, ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఉంది కదా, నీ జీవం మేపాటిది, నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి బ్రతుకంట మనది. వాస్తవం కదా? జ్వరం వచ్చినా తట్టుకోలేము, జలుబు చేసినా తట్టుకోలేము, వాస్తవం కదండి? తలనొప్పి వచ్చినా తట్టుకోలేము. మన బ్రతుకు అందుకని చెప్పిన మాట, గర్వం అనేది ఏం చేయబడాలంట? ఖండించి వేయబడాలి. గర్వము ఖండించి వేయబడాలి. ఓ సందర్భంలో బహుశా ఇక్కడికి వచ్చినా చెప్పినా లేదు, కలకత్తానే ఆ మహాపట్టణంలో విలియం కేరీ గారు ప్రియులారా, ఆయన ఒక మీటింగ్కి ఆహ్వానించబడ్డాడు. ఒక వ్యక్తి పదే నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి మీరు రావాలా గెస్ట్ గారిని పిలిస్తే, విలియం కేరీ గారు నేను రాను అంటే, లేదు సార్ మీరు తప్పకుండా రావాలి అంటే, ఆయన బ్రతిమలాడుతున్నాడని సరే ఊరకట్ల వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూర్చొని కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని చెప్పొద్దామని చెప్పేసి విలియం కేరీ గారు ఆ మీటింగ్ వెళ్తే, ఆ మీటింగ్ అతను ఆ యొక్క ఆ నగర మేయర్ లేకపోతే గవర్నరు అనే ఒక ఆమెని ఆయన ఆహ్వానించడం జరిగిందంట. మీరు గమనించాలా, ఆమె విలియం కేరీ గారిని చూసి ఆయన జీవిత చరిత్ర అంతా ఆమెకు తెలుసు. ఆయన వృత్తి ఏంటంట? చెప్పులు కుట్టుకునేవాడు. అసలు మామూలుగానే ఆమెకు కోపం ఉంది విలియం కేరీ గారు అంటే. ఎందుకో తెలుసా? ఈయన క్రైస్తవుడని, ఎంతోమందిని ఆయన క్రైస్తవులకు మారుస్తున్నాడని ఆయన మీద అసూయ ద్వేషంతో ఆమె ఉంది. మొదటిసారి గవర్నరు ఆ మేడము ప్రసంగించే సమయం ఉంది. ఆ సమయంలో ఆమె అడిగిందంట ఆయన్ని, ఇన్విటేషన్ చేసిన ఆయన్ని, అయ్యా నువ్వు ఇతను ఎందుకు పిలిచినావు విలియం కేరీ గారిని అంటే, ఆయన అన్నాడంట, మేడం ఈయన కూడా కావాల్సిన వ్యక్తి, నాకు చాలా పరిచయం ఉంది కాబట్టి నేను తప్పక పిలిచాను. ఇంకో సంగతి ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు మేడం అని చెప్పాడంట. చెబితే ఆమె అనుకుందంట, మాట్లాడతాడు, చూద్దాం ఎలా మాట్లాడతాను నేను చూస్తాను అనుకున్నాను. ఆమె ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడటం ప్రారంభించింది. మీటింగ్ చాలా గొప్పగా ఏర్పాటు చేశారు, గొప్ప వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతిగలు అందరూ వచ్చినారు. ఇక్కడికి మినిస్టర్లు ఎంతోమంది వచ్చినారు, గొప్పవారు వచ్చినారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అందంట ఆమె. విలియం కేరీ గారు ఎదురు కూర్చున్నారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అనే గర్వంతో మాట్లాడిందంట. మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడలేదంట. మనమైతే ఉంటామండి? చెప్పాలా? ఒక్క మాట ఉంటామా? ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అడ్రస్ లేకుండా మనం మెడ్రాస్ పోతాం, ఖర్చు అక్కడ ఉన్న కూడా ఉన్న అసలు వాసన చెప్పంటాం. మనం అంత మాట అంటావా నన్ను? అంత మాట అంటావని ఆయన ఏం మాట్లాడాలా? సరే ఆమె మాట్లాడితే అయిపోయింది, ఆమె దిగిపోయింది. ఇప్పుడు విలియం కేరీ గారు మాట్లాడాలా? ఆయన ఎక్కాడు స్టేజ్. మొదట గవర్నర్ మేడం గారికి నా ధన్యవాదాలు అన్నాడు ఆయన, విలియం కేరీ గారు. ఎందుకో తెలిసిన, నా గురించి గవర్నర్ మేడం గారు చాలా గొప్పగా చెప్పింది. వాస్తవంగా నేను చెప్పులు కుట్టేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని అన్నాడంట ఆయన. ఆ మాటకి గుండెలు పగిలిపోయినాయి కింద కూర్చున్న వాళ్ళకి. ఆమె కళ్ళమ్మ నీళ్ళు పెట్టింది, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏడ్చారు. ఆమె అడిగింది, నన్ను క్షమించు అని అడిగింది. ఆ మీటింగ్లో ఎంతోమంది కొన్ని మాటలు దేవుని వాక్యం చెబితే ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు యేసుప్రభు కోసం.
కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆమె గర్వముగా మాట్లాడింది. బైబిల్లో ఉంది ఒక మాట, చదువుదాము చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాము ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2:3. చూడండి, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఏంటంటే యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎవరంటండి ఈయన? అనంత జ్ఞానియగు దేవుడు అంట. ఆయనే క్రియలను చూడండి పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి. గర్వపు మాటలు మీ నోట, గర్వపు మాటలు నీ నోట ఏం కాకూడదంట? అదే నోటితో పరిశుద్ధుడైన దేవుని శరీరమునకు సూచనకున్న రొట్టెను మనము తింట, అదే నోటి నుండి మరలా ఏమి రాకూడదంట ప్రియులారా? చెప్పండి అమ్మ, ఏం చెప్పండి? గర్వపు మాటలు రానికూడదంట. కాబట్టి రెండవదిగా మేక అంటే గర్వమునకు గుర్తు. ఆ గర్వం అనేది ఏం కావాలంట? కొట్టివేయబడాలా, ఖండించి వేయబడాలా. అప్పుడే ఆయన శరీర రక్త మాంసములలో మనము పాలి భాగస్థులము కాగలం.